నేను ఈశ్వర్. ముందుగా ముఖ్యాంశాలు. సింగపూర్లో చంద్రబాబు టూర్, లీడర్షిప్ కాంక్లేవ్ సదస్సుకు హాజరు కానున్న సీఎం. నేడు బెంగళూరుకు తెలంగాణ సీఎం, ఫ్రంట్ పై దేవేగౌడతో చర్చించనున్న కేసీఆర్. కాకినాడకు రత్నగిరి రిఫైనరీ దెబ్బ, 33,000 కోట్ల పెట్టుబడికి గండి. దక్షిణాదిపై ఎలాంటి వివక్ష లేదు, ఆరోపణలు నిరాధారమన్న ప్రధాని. రత్నగిరి రిఫైనరీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అతి భారీ చమురు శుద్ధి కేంద్రం మహారాష్ట్రలో ఏర్పాటవుతోంది. 3 లక్షల కోట్ల ఈ ప్రాజెక్టుపై బుధవారమే అవగాహన ఒప్పందం కుదిరింది. మహారాష్ట్రకు ఈ ప్రాజెక్టు రావడంతో కాకినాడలో ఏర్పాటు కావలసిన చమురు శుద్ధి కర్మాగారంపై ఆశలు అడుగంటుతున్నాయి. కేంద్రంలోని కీలక మంత్రులు చక్రం తిప్పడంతో ఏపీకి అన్యాయం జరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి సంస్థ సౌదీ అరాంకో యాజమాన్య ప్రతినిధులతో గతేడాది ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఆ తర్వాత జనవరిలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులోనూ చంద్రబాబు సౌదీ అరాంకో ఉపాధ్యక్షుడు సయ్యద్ అద్రామీతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో 33,000 కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటుకు అద్రామీ అంగీకరించారు. అయితే తాము రిఫైనరీని మాత్రమే ఏర్పాటు చేస్తామని, మార్కెటింగ్ చేయలేమని సౌదీ అరాంకో స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన హిందుస్థాన్ పెట్రోలియం, భారత పెట్రోలియం లిమిటెడ్ వంటి సంస్థలు భాగస్వాములైతే తాము చమురు నిక్షేపాలను వెలికితీసి శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పుతామని వివరించింది. ఈ మేరకు కేంద్రంతోనూ రాష్ట్రంతోనూ సౌదీ అరాంకో సంప్రదింపులు జరిపింది. అలాగే పశ్చిమ తీరంలోనూ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించింది. అంతే, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మహారాష్ట్రకే చెందిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రంగంలోకి దిగారు. రత్నగిరిలో అతి భారీ చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు దిశగా అడుగులు వేశారు. ఇందులో మొత్తం 3 దేశీయ చమురు సంస్థలను భాగస్వాములను చేశారు. 3 లక్షల కోట్ల పెట్టుబడి, రోజుకు 12 లక్షల బ్యారెళ్ల ముడి చమురు శుద్ధి చేసే సామర్థ్యంతో 2025 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో అరాంకో వాటా 50%, మిగిలిన 3 చమురు సంస్థల వాటా 50%. రత్నగిరిలో అతి భారీ రిఫైనరీ ఏర్పాటుతో కాకినాడలో చమురు శుద్ధి కర్మాగారం ప్రతిపాదన అటకెక్కినట్లేనని భావిస్తున్నారు. ఎందుకంటే మార్కెటింగ్ కు వీలుగా దేశీయ చమురు సంస్థల భాగస్వామ్యంతోనే కాకినాడలో రిఫైనరీ ఏర్పాటుకు అరాంకో సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పుడేకంగా 3 చమురు సంస్థలను రత్నగిరికి మళ్లించారు. ఇప్పట్లో మరో చోట భారీ పెట్టుబడులు పెట్టే స్థితిలో ఆ సంస్థలు లేవు. తద్వారా ఏపీలో సౌదీ అరేబియా సంస్థ కాలు పెట్టకుండా చేసిందని పారిశ్రామిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కాకినాడలో భారీ ఆయిల్ రిఫైనరీని కేంద్రం స్థాపించాల్సి ఉంది. దీనికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 5,000 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం డిమాండ్ చేస్తోంది. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి 5,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయంటూ రాష్ట్రం వాపోతున్నా పట్టించుకోవటం లేదు. వీటన్నింటి నేపథ్యంలో కాకినాడలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అనంతపురంలో ఏర్పాటవుతున్న కియా కార్ల కంపెనీని కూడా గుజరాత్కు ఎత్తుకెళ్లే ప్రయత్నాలు జరిగినట్లు చెబుతున్నారు. ఇక చైనా దేశ నిర్మాణ రంగ సంస్థలు ప్రకాశం జిల్లా దొనకొండలో పెట్టుబడులు పెట్టకుండా కేంద్రం అడ్డుపడిందని పారిశ్రామిక వర్గాల మాట. ఈ నేపథ్యంలో విదేశీ సంస్థలతో పెట్టుబడులపై అవగాహన ఒప్పందం కుదిరేదాకా ఆ వివరాలన్నీ రహస్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఒకప్పటి బ్రిటిష్ పాలకులకు ఇప్పటి కేంద్ర ప్రభుత్వానికి తేడా ఏంటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ చేసింది ద్రోహమని సూటిగా చెప్పారు. ప్రధానిగా ఉండి దీక్షలు చేయటమా అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందంటూ ఆందోళనలు కొనసాగుతున్నటువంటి సమయంలోనే రాష్ట్రానికి రావాల్సిన అరాంకో రిఫైనరీ మహారాష్ట్రకు తరలిపోయింది. దీని వెనుక కేంద్రం పెద్దలు చక్రం తిప్పారనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపైన నెల్లూరు వాసుల అభిప్రాయం తెలియజేయడానికి మా ప్రతినిధి మహేష్ మనకు అందుబాటులో ఉన్నారు. మహేష్, రాష్ట్రానికి రావాల్సినటువంటి
చమురు శుద్ధి కర్మాగారం ఇప్పుడు మహారాష్ట్రకు తరలిపోయింది. దీని వెనుక కేంద్రం పెద్దలు, మంత్రులు చక్రం తిప్పారనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఓవైపు రాష్ట్రానికి సంబంధించి కేంద్రం అన్యాయం చేసిందనేటటువంటి ఆందోళన కొనసాగుతోంది. అలాగే పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి అనేక దేశాలు తిరుగుతున్నారు, ఇక్కడ సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయంలోనే ఇలాంటి అన్యాయం రాష్ట్రానికి జరిగింది. దీనిపైన నెల్లూరు వాసులు ఏమంటున్నారు? ఈశ్వర్, మనం నెల్లూరు ఎన్టీఆర్ నగర్ లో ఉన్నాం. నెల్లూరుల అభిప్రాయాలు ఏందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజున కాకినాడలో రావాల్సినటువంటి చమురు శుద్ధి కేంద్రం ఆరాంకో ఒక దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో రావాల్సినటువంటి ఆ కంపెనీని మహారాష్ట్రకు తరలించడం, నిన్నంతా కూడా కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా చక్రం తిప్పడం, ఇప్పటికే అన్యాయం జరిగింది అంటూ ఆంధ్రులందరూ పెద్ద ఎత్తున గందరగోళంగా ఒక ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని వెనక్కి తీసుకుపోవడం, మహారాష్ట్ర తీసుకుపోవడం పట్ల మీరేమంటారు? నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానిగా మనకి వస్తుంటే అందరూ ఆనందించాం. కానీ తన చేష్టలు ఆడుకునే పిల్లల కన్నా ఘోరంగా ఉంది. ప్రాంతీయ అభిమానం ఉండొచ్చు, కానీ ఇంత మా రాష్ట్రం విడిపోయి మేము ఇబ్బందుల్లో ఉంటే ఆ రోజు మేము రాజధాని కట్టుకునే రోజు ఆయన నీరు మట్టి తెచ్చాను అన్న రోజే ఆయన గుణాలేందో బయటపడ్డాయి. అన్ని ఏది కూడా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. ఇలాంటి ప్రధాని ఉన్నందుకు మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం. ప్రజల కష్టాలు అర్థం చేసుకున్నాడు ప్రధానమంత్రిగా చేశాడంటే తన భవిష్యత్ తరాలు కూడా తన గురించి చెప్పుకోవాలి. అలాంటి ఇతని గురించి నీచంగా చెప్పుకునే పరిస్థితి దాపురించింది. ఇలాంటి ప్రధాని ఉన్నందుకు ఆంధ్ర ప్రజలైతే అసలు ఏకతాటిపైన వచ్చి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన పార్టీలకు అతీతంగా ఒక్కొక్కరు ఈ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే పార్టీలు వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం డబ్బా కొట్టుకుంటూ మాట్లాడుతున్నారు తప్ప ప్రజల శ్రేయస్సు కోరే రాజకీయ నాయకులు కూడా కరువైపోయారు. ఇంత నీచంగా రాష్ట్రాన్ని దారుణంగా అవమానిస్తుంటే ఒక పార్టీల పేరు చెప్పడం కరెక్ట్ కాదేమో, వాళ్ళ పార్టీ నాయకులైతే సిగ్గుందా? ఈ మాదిరి మనం సంపాదించుకున్న డబ్బు మనం బ్యాంకులో ఉంటే తీసుకునే ఇది ఉందా? మరి ఇంత దారుణమా? మన డబ్బును మనం బ్యాంకులో ఉంటే మనం తీసుకోవడానికి ఈరోజు అవసరానికి హాస్పిటల్లో డబ్బులు ఖర్చు అంటే బ్యాంకుల్లో ఏటీఎంలో లేవు. ఇంత దారుణమా? పిచ్చోడి పరిపాలన ఉన్నట్టుంది, కానీ ఇది ప్రజాస్వామ్యం ఉన్నట్లేదు. నువ్వు సంపాదించిన దానికి ట్యాక్స్లు వేసుకో. సార్, మీరు చాలా కాలంగా భారతదేశంలో పరిపాలన చూసుంటారు. ఈ విధమైనటువంటి పరిపాలన మీరు ఎప్పుడైనా చూసారా? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం, అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, నిన్నటి రోజున నరేంద్ర మోదీ ఒక ప్రధానమంత్రి ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం, దీని పట్ల మీరేమంటారు? ఆ రోజు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ప్రత్యేక హోదా ఇస్తాము, రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం అన్నోళ్ళు ఈ రోజు అసలు రాష్ట్రాన్ని హోదా సంగతి మర్చిపోయినారు. అసలు ఫ్యాక్టరీలు డెవలప్మెంట్ లేకుండా చేస్తున్నారు వీళ్ళు. దీనివల్ల ఏంటంటే ఆంధ్ర ప్రజలకు చాలా అన్యాయం జరిగిపోయింది దుర్మార్గంగా. ఏ దేశంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఎక్కడ కూడా రాజధాని లేకుండా విభజించింది ఇప్పటివరకు జరగలేదు. ఇది చాలా అన్యాయం. ఇది ఆ రోజు నరేంద్ర మోడీ గారు రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకున్నోళ్ళు ఆదుకోవటం లేదని చెప్పేసి గమ్ముగా ఉన్నాడంటే చాలా సిగ్గుచేటైన విషయం. ఒక దేశాన్ని ప్రధానమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ఆదుకోవచ్చని నేనే నిరసన ప్రదర్శన చేస్తానంటే, ఎందుకంటే సిగ్గుమాలిన పనే లేదు. ఈ పరిణామాలు రాబోయే భవిష్యత్తులో రాష్ట్రం పైన, దేశం పైన ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉంటది. రాష్ట్ర ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని బాగా భ్రష్టు పట్టిస్తారు. అందరూ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి, బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరు ఎవరు కూడా. అందరు చిన్న పిల్లకాయల దగ్గర నుంచి పెద్దోళ్ళు అందరూ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని తీర్మానించుకున్నారు. మీరేమంటారు సార్? నరేంద్ర మోదీ పరిపాలన, ఆయన తీరుతెన్నులు, నిన్న నిరసన కార్యక్రమం చేపట్టడం, చంద్రబాబు నిన్న చెప్పడం జరిగింది, మొత్తం మీద అయితే మేము వాహనాలు కూడా ఆపేస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి. ఆందోళనలు మరింత ఉధృతం జరిగితే ఇటువైపు రాష్ట్రానికి, దేశానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి. ఒకవైపు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది, ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల ఎన్నో పరిశ్రమలు రావడం లేదని చెప్పి ఈ రోజున ఆంధ్ర ప్రజలందరూ రోడ్డు మీద ఎక్కినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక 3 లక్షల కోట్ల రూపాయల చమురు శుద్ధి కర్మాగారం రావాల్సిన దాన్ని మహారాష్ట్ర తీసుకుపోవడాన్ని, ఈ పరిణామాలన్నిటి పేరు మీరేమంటారు? ఈ తిరుగుబాటు, ప్రజల తిరుగుబాటు, ప్రత్యేక హోదా మీద ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. ఇది ఒక పార్టీలకు సంబంధం లేదు. మోదీ గారు మన దేశానికి పట్టిన దరిద్రం. ఈ దరిద్రం మామూలుగా ఆంధ్రాలో లేదు, కానీ ఇక్కడ పట్టిస్తామని చెప్పి మళ్ళా వచ్చి తిరుగుతున్నారు.
ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకా నుంచి ప్రజలు ప్రత్యేక ఉద్యమం సాధించే వరకు ప్రతి మనిషి పోరాడతారని మా అందరి అభిప్రాయం. గత ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడానికి ముందు మీరు ఏం భావించారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయన వచ్చిన తర్వాత మొత్తం చాలా పేదలకు అందరికి ఉపయోగపడుతుంది. 90 మందికి అనుకున్నాము. ఈ రోజు 190 మంది పేద ప్రజలందరూ ఆయన వల్ల చాలా నష్టపడిపోయినారు. పోనీ అలాగా బాగుపడ్డ వాళ్ళు ఎవరైనా ఈ మధ్య వాళ్ళ నాయకులంతా ధర్నాలు గిర్నాలు చేస్తున్నారు కాబట్టి బీజేపీ వారు ఏం బాగుపడ్డారో 90 మంది ప్రజలను ఒకసారి ఆ 90 మంది ప్రజల పేర్లు అయినా ప్రకటిస్తే మేము సంతోషిస్తాం. సార్ మీరు చెప్పండి సార్, మీరేమంటారు ప్రస్తుత పరిణామాలపైన? దేశ ప్రధానిగా చాయ్ వాళ్ళ ప్రధానిగా రావడం ఎంతో గర్వకారణం అనుకున్నాము. కానీ దానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత గబ్బు పట్టాలంత పట్టించేశాడు. ఈరోజు ప్రజా ఉద్యమాలు ఎక్కువైపోయినాయి. రాజకీయ నాయకులు రాజకీయాలుగా కాకుండా అందరూ ఒక తాటి మీద ప్రత్యేక హోదా కోసం పోరాడితే అందరికీ మేలు జరుగుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. సార్ ఈరోజు మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ఒక రాష్ట్రాన్ని అంటే ఒక దాన్ని డెవలప్ కాకుండా దానికి ఏమీ నిధులు ఇవ్వకుండా ఈ విధంగా చేయడం గతంలో ఎప్పుడైనా ఉందా? అంటే దాదాపు అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ప్రస్తుతం ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఈ పరిణామాలు ఉత్తర దక్షిణ విడిపోయేదానికి ఉపయోగపడతాయి. ఫ్యూచర్లో అది కూడా జరుగుతుందేమో చెప్పలేము. ఈ విధంగా కానీ మోదీ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. సార్ మీరేమంటారు సార్? గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. మేము గ్రీన్ సిటీ నుంచి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా ఈ మోడీ ప్రభుత్వం గురించి అలాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఒక మినిమం కామన్ సెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఒక కుటుంబాన్ని విభజించేటప్పుడే అన్నదమ్ములకి భాగాలు పంచేటప్పుడే అన్ని ఆలోచిస్తారు. అలాంటిది ఒక రాష్ట్రాన్ని విభజించే స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు గవర్నమెంట్లోకి రాకముందు మీకు ప్రత్యేక హోదా కల్పిస్తాము, రాష్ట్రాన్ని మేము డెవలప్ చేస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడిన ప్రతి మాటల్ని నమ్మి ఈ రోజు మిమ్మల్ని కేంద్రంగా మేము నిలబెడితే మీరు కేంద్ర ప్రభుత్వంగా ఉండి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హోదాని ఇవ్వకపోగా ప్యాకేజీలను ఒకరోజు చెప్తారు, హోదాని ఒకరోజు చెప్తారు. తీరా చూడబోతే ఈ రోజు 3 లక్షల కోట్ల రూపాయలతో రావాల్సినటువంటి కర్మాగారాన్ని తీసుకుపోయి మహారాష్ట్రకి ఇచ్చారు. అంటే మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయకపోగా దిగజార్చే స్థితిలో ఈరోజు ఎందుకు చూస్తున్నారని చెప్పి మోడీ గారిని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా మోడీ గారు, మీరు చేయదలుచుకుని ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా ఆంధ్రాకి మీరు హోదా ఒకటి ఇప్పించే విధంగా ఆ రోజు మా చేత ఓట్లు ఇచ్చుకొని మమ్మల్ని మోసం చేశారు. ఆ హోదా ఏదో ఇచ్చేదానికోసం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు పాలకపక్షంలో అయితేనేమి, ప్రతిపక్షంలో అయితేనేమి, మద్దతుదారులు అయితేనేమి, మిగతా ప్రతి ఒక్క పార్టీ ఏం కోరుకుంటుంది? ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినటువంటి మేము ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతున్నాం. అంటే ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు. ఈ రోజు మా దాంట్లో అందరం కలిసి మిమ్మల్ని ప్రత్యేక హోదా అర్థిస్తున్నాం. కానీ ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఇచ్చేటువంటి హోదా భిక్ష కాదండి, అది మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఆ హక్కును కాపాడుకునే ఉద్దేశంతో ఈ రోజు గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా గానీ, ఎటువంటి పిలుపునిచ్చినా గానీ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మేము కూడా సంఘీభావం తెలియజేస్తాం. ఎటువంటి దానికైనా మేము కూడా అంగీకరిస్తాం. ఈ రోజు 3 లక్షల రూపాయల కర్మాగారాన్ని తీసుకుని మీరు మహారాష్ట్రలోకి ఇచ్చారు అంటే ఒక సౌత్ సైడ్ ఉన్నటువంటి రాష్ట్రాలను ఒకలాగా, నార్త్ సైడ్ ఉన్నటువంటి రాష్ట్రాలను ఒకలాగా, మీరు అక్కడ పుట్టారు, అక్కడ పెరిగాడు, అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ మీద మీకు ఏమన్నటువంటి జాతి భేదం ఉందేమో మాకైతే అర్థం కావడం లేదు. ఒక ప్రధానమంత్రి హోదా అంటే ఏంటండి? ఈ రోజు దేశంలో ప్రధానమంత్రి అంటే అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు దేశ పరువును తీసుకొని పోయి విదేశాల మధ్యలో కానీ పెద్ద ఐక్యరాజ్య సమితిలో కానీ కూర్చొని మాట్లాడుకున్నటువంటి గొప్ప వ్యక్తి మీరు. అలాంటి మీరే నిరసనలు ధర్నాలు చేస్తే ఈ రోజు మన దేశ పరువు ఏడ తీసుకొని పెట్టారు? మీరు తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతిని దిగజార్చే స్థాయిలో మీరు ఈ రోజు నిలబడ్డారు. దయచేసి మోడీ గారు, భారతదేశ పరువుని నిలబెట్టే స్థితిలో మీరు ఉండండి, కానీ దిగజార్చే స్థితిలో ఉంటే మాత్రం. మీరేమంటారు సార్? ఆంధ్రప్రదేశ్ నుండి బీజేపీకి ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి ఆయన ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆయనే తిరుపతి సభలో ప్రత్యేక హోదా కంపల్సరీగా ఇస్తామని చెప్పారు. ఒక ప్రధానిగా ఉంటూ మాట మార్చడం అనేది ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఇది. రాజ్యసభలో కూడా మన మన్మోహన్ సింగ్ గారు అందరూ రాజ్యసభలో పెద్దలు ఇచ్చిన మాటను కూడా లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి లేదు, ఆర్థిక సంఘం చెప్పింది, అది చెప్పింది, ఇది చెప్పింది అని కుంటి సాకులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చి తీరాలి. ఆ వచ్చే విధంగా మా ఆంధ్ర ప్రజలందరూ కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. రేపు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా మీకు బుద్ధి చెప్దామన్నట్టు ఆంధ్రాలో ప్రతి ఒక్కరు, నేను ఎవరితో మాట్లాడినా నరేంద్ర మోడీ మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మీరు వచ్చినప్పుడు మేము ఎంతో సంతోషపడ్డాం. మీరు ఏదో చేస్తారు, దేశంలో కొద్ది మార్పు వస్తుంది అనుకున్నాం. చాలా మార్పులు తెచ్చారు. ప్రతి ఒక్క పేదవాడు కూడా బాగా ఇబ్బందులు పడే మార్పులు తెచ్చేశారు.
ఒక్క ధనవంతులు తప్ప పేదవాడు ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నాడు. మీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ లో మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని ఒక ఆంధ్ర కాదు అన్ని స్టేట్లకి జరిగేది చూడాలి. మీరేమంటారు సార్? తెలుగు ప్రజల దురదృష్టకరమైన దినం అండి నిన్న. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ నాయకులకు కానీ జనసేన నాయకులకు కానీ నేను అడిగేది, నిన్న జరిగిన పరిణామము మీరు అర్థం కావట్లేదా? ఇక్కడ మనం ధర్నాలు చేసుకోవడం ఏంటండి? ప్రజలు అక్కడ మోడీ గారు దేశానికి ఒక ప్రధానిగా ఉండి ఆయన నిరసన చేయడం ఏంటి? అసలు ఆశ్చర్యంగా ఉంది. అసలు మొత్తం మీద వీళ్ళందరూ కూడా ఢిల్లీలో ఒకటే చెప్తున్నారు, ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోదీ మోసం చేశారు. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇలాగే చిన్నచూపు ఈ ఏపీ పైన చిన్నచూపు కొనసాగుతూ ఉంటే రాబోయే రోజుల్లో ప్రత్యేక దేశం కావాలనే పోరాటాలు కూడా మొదలవుతాయని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.